నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. విజయసాయి రెడ్డి నిన్న సిఐడి విచారణకు హాజరైన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులతో ఎటువంటి సంబంధం లేదు, మొత్తం చేసింది ఇటు కేవీఆర్ దగ్గర నుంచి పోర్టు లాక్కున్న కేసులో విక్రాంత్ రెడ్డే సూత్రధారి పాత్రధారి అని చెప్పి, అలాగే మద్యం స్కామ్ విషయంలో కూడా రాజ్ కసిరెడ్డే మెయిన్ అని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అసలు విజయసాయి రెడ్డి ఏం చేయదలుచుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా వీళ్ళు అలాంటి పనులు చేసే అవకాశం ఉందా, వీళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అలాగే ఎటువంటి పదవులు కూడా లేనటువంటి వాళ్లకు అలాంటి పనులు చేయగల ధైర్యం ఉంటుందా? అసలు ముఖ్యంగా మరి ఇలాంటి వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి చేయడంలో ఆంతర్యం ఏంటి? విజయసాయిరెడ్డి భయపడ్డారా, లేకపోతే ఆయన ప్లాన్ ఇంకా వేరే ఏదైనా ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి మధు గారు. సార్, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు, మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడు, ఇటు మద్యం స్కామ్లోనేమో రాజ్ కసిరెడ్డి చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఇదంతా జరిగే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అంటే సాయిరెడ్డి భయపడ్డా? నేరుగా జగన్మోహన్ రెడ్డి పేరు, భారతి మేడం పేరు చెప్పడానికి భయపడి వీళ్ళ పేర్లు చెప్పాడా? లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ చావలేదా? ఎందుకంటే అదొక ప్రేమ, మనం చూసాం, లవ్ స్టోరీ. మీ మనసులో నాకు స్థానం లేదు అని నేను తెలుసుకున్నా, అందుకే నా మనసులో నువ్వు ఇరిగిపోయావని ఏదో అన్నాడు. ఈ లవ్ స్టోరీ అంటే ఇప్పటికీ విజయసాయిరెడ్డి జగన్ ప్రేమికుడా? మనకు అదే కనపడుతోంది. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడంటే విక్రాంత్ రెడ్డి ఎవరు? అతని ఏజ్ ఎంత, అతని స్థాయి ఎంత? అతను కర్త అవుతాడా, కర్మ అవుతాడా, క్రియ చేస్తాడా? కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, అయితే భారతి మేడం, వీళ్ళంతా మిగతా పాత్రధారులే తప్ప సూత్రధారులంతా తాడేపల్లి కోట అక్కడే కదా జరిగింది. అంటే పాత్రధారుల్ని సాయిరెడ్డి ఎందుకు టార్గెట్ చేశాడు, సూత్రధారుల్ని ఎందుకు వదిలేశాడు? ఇప్పుడు సిబిఐ చేసింది కూడా అదేగా. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఏం చేసింది? సూత్రధారులను వదిలేసింది, పాత్రధారులను అరెస్ట్ చేసింది. ఇప్పుడు తర్వాత కూడా అసలు సూత్రధారులు ఏ8 దాకా వచ్చి ఆపారు, A9 A10 ఖాళీలు వదిలారు. ఆ ఇద్దరు పోస్టులు మరి ఎందుకని భర్తీ చేయలేదు సిబిఐ? A9 ఎవరో బయట పెట్టలేదు, A10 ఎవరో బయట పెట్టలేదు. ఇప్పుడు ఇతను కూడా చేసింది అదే. ఎవరు? విజయసాయి రెడ్డి. విక్రాంత్ రెడ్డి మీద పడుతున్నాడు, లేకపోతే రాజ్ కసిరెడ్డి మీద పడుతున్నాడు. వాళ్ళదేముంది? వాళ్ళు కేవలం ఏజెంట్లు, కొరియర్స్. ఏది ఒక రకంగా చెప్పాలంటే కంపెనీ ఎవరిది? కంపెనీ యజమాని ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. లేదు, ఆయన భార్య వాటాదారుగా, ఆమె కదా మేజర్ షేర్ ఉండేది కంపెనీల్లో. తల్లికి కూడా లేదు కదా, చెల్లికి కూడా లేదు కదా. వాళ్ళిద్దరికి అసలు గిఫ్ట్ డీడ్ ఇచ్చింది కూడా రద్దు చేసుకున్న పరిస్థితుల్లో కర్త జగన్మోహన్ రెడ్డి, కర్మ అవినీతి కుంభకోణాలు, క్రియ ఎవరు? వీళ్ళు. యాక్షన్ ఎవరిది? విక్రాంత్ రెడ్డి యాక్షన్ చేశాడు, లేకపోతే రాజ్ కసిరెడ్డి చేశాడు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏం చేశాడు? ఆ లిక్కర్ కుంభకోణం మొత్తం 7 అంచెల వ్యవస్థ నిర్వహణ అంతా అతనిదే అన్నాడు. అతను మేనేజర్ మాత్రమే. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అది 7 అంచెలుగా వసూలు చేశారు, రోజుకు 2 కోట్ల చొప్పున ఒట్టి మామూళ్ళే. అది కూడా ఏంటి? కేసుకి 200 రూపాయలు కొన్నిటి మీద, 400 రూపాయలు కొన్నిటి మీద అటు వేరియన్స్ ఇచ్చారు. ఒక్కొక్క లిక్కర్ కేసుకి అంత వసూలు చేసినప్పుడు నెలకి 2 కోట్లు 60 కోట్లు అయింది, రోజుకు 2 కోట్లు, 3000 కోట్ల పైన వసూలు చేశారన్న దాంట్లో మొత్తం రాజ్ కసిరెడ్డి. ఎందుకంటే ఇంకా రాజ్ కసిరెడ్డి పైన మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి పైన బిగ్ బాస్. అవి వదిలేసి నువ్వు రాజ్ కసిరెడ్డే కర్త కర్మ క్రియ అంటే బిగ్ బాస్ కాదు సార్, మోసగాళ్ళకి మోసగాడు. ఇప్పుడు వీళ్ళంతా ఆ సినిమా చూపిస్తున్నారు మనకి. ఏది? కృష్ణ ఎప్పుడో తీశాడు ఆ సినిమా, మధు గారు చెప్పిన సినిమా, మోసగాళ్ళకి మోసగాడు సినిమా. ఒక గమ్మత్తు ఏంటంటే వీళ్ళు జనాన్ని మోసం చేసి
లక్షల కోట్ల సంపద దోచుకున్నారు. ఇప్పుడు ఈ మోసగాళ్ళు ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేసి లాక్కుంటున్నారు. అది కూడా అదే, ఆ సినిమా కూడా ఏది ట్రెజరీ, అక్కడ కూడా నిధి ఉంటుంది. ఆ నిధి పట్టుకుంటారు, ఆ సంచులు లాక్కొస్తూ ఉంటారు. ఏది అందులో వజ్రాలు ఉంటాయి. గుర్రాల మీద నాగభూషణం దగ్గర ఉన్న 3 సంచులు వీళ్ళు లాక్కుంటాడు, వీడి దగ్గర ఉన్న 3 సంచులు వాళ్ళు లాక్కుంటాడు. ఇంకా ఈ సినిమా ఎవరో ఉన్నారు, జ్యోతిలక్ష్మి ఉంటుంది, లేకపోతే విజయ నిర్మల్ ఉంటుంది. ఇట్లా ఆ ట్రెజర్ హంట, నిధి వేట. అంటే ఈ మోసగాళ్ళు ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు దోచేశారో 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల, అసలు ఊహించగలవా? ఇప్పుడు గతంలో సిబిఐయో లేకపోతే ఈడీ, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి బతికుండగా ఆయన ముఖ్యమంత్రిగా కొడుకు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొల్లగొట్టాడు అన్నారు. 5 ఏళ్ళు అది. ఆ 1,00,000 కోట్లు కొల్లగొట్టడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే అసలు ఎంతైనా అమౌంట్ మనకు అప్పుడు వార్తలు, ఈ కథనాలు. అంటే ఏంటి, 5 ఏళ్లలో తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టిన వాళ్ళు అతనే ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు కొట్టారంటే నీకు ఒక్క భూములే 2 లక్షల కోట్ల విలువైన భూములు దోచేశారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు రాయలసీమ మొత్తం తుడిచేశారు వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. అటుపక్క ఉత్తరాంధ్ర విశాఖ బేస్గా అక్కడ భూములన్నీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు ఈ విక్రాంత్ రెడ్డి, అదే ఈ కేవీ రావు పోర్టో లేకపోతే కాకినాడ సెజ్ మొత్తం వాళ్ళు చేసి పారేశారు. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొల్లగొట్టిన భూమే 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన భూమి, 14 లక్షల ఎకరాలు వీళ్ళు లాగిపారేశారంటే అది కూడా ఎవరిది? బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు. అంటే ఇప్పుడు ఒక మద్యం కుంభకోణం ప్రభుత్వం ఎంత అని తెలిసింది? 20,000 కోట్లు అని తెలిసింది. కానీ అది 20,000 కోట్లు కాదు, అసలు 33,000 కోట్లని మధు గారే చెప్తాడు లిస్ట్. ఆయన మొత్తం అసలు లిస్టు చదువుతాడు, అసలు ఎవరెవరు ఎంత తాగారో కూడా చెబుతాడు. ఆ తాగిందంటూ ఎంత కొన్నారు, క్వార్టరు, అది ఎంత, ఎవరికి ఎంత పోయింది. ఇప్పుడు వీళ్ళేంది కేవలం 3,113 కోట్లు చెప్తున్నారు లెక్క. అంటే మద్యంలోనే మరి 1,00,000 కోట్ల మద్యం అమ్మారని ఉంది శ్వేతపత్రంలో. అంటే వీళ్ళు మొత్తం అంతా నగదే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏమీ జరగలేదు. అటు ఇసుక, అదే మైనింగ్. అతను ఎవరు? పోలార్ బేర్. ఎవరు అతను? జైల్లో పెట్టారు కొన్నాళ్ళు, వెంకటరెడ్డి పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు సార్, ఆయన కదా, ఆయన ఏం చేస్తారు? ఆ వెంకటరెడ్డిని ఏం చేశారు? పట్టుకొచ్చారు కంటోన్మెంట్లోనో ఎక్కడో ఢిల్లీలో దాక్కున్నాడు. అంటే ఎండీగా చేసినాడు, మైనింగ్ శాఖ డైరెక్టర్ సార్. అంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి లేకపోతే వెంకటరెడ్డి వీళ్ళంతా డమ్మీలు, పాత్రధారులు. వీళ్ళందరూ కూడా ఎవరికి ఏ పాత్ర ఇచ్చారో ఆ పాత్ర పోషించారు. విక్రాంత్ రెడ్డికి ఇచ్చిన పాత్ర విక్రాంత్ రెడ్డి పోషించాడు. ఏది? కేవీ రావుని బెదిరింపుల కేసులో. రాజ్ కసిరెడ్డికి ఇచ్చిన పాత్ర ఏంటి? వసూళ్ళు. ఆ 7 అంచెల వసూళ్ళు ఉన్నాయి కదా, 7 కంపెనీలకు ఇచ్చారు కదా డిస్టిలరీలు, 60% మద్యం అంతా వాళ్ళకే ఇచ్చారు. ఆ మొత్తం వాళ్ళ దగ్గర ఎలా లాక్కున్నారో ఆ డబ్బులన్నీ కసిరెడ్డి దగ్గరికి చేరితే అతని దగ్గర నుంచి మిథున్ రెడ్డికి, అక్కడి నుంచి బిగ్ బాస్ కని. ఇప్పుడు బయట పెట్టింది పాత్రధారుల గుట్టు. మనం అడుగుతోంది, జనం డిమాండ్ చేస్తోంది, సూత్రధారుల గుట్టుమట్లు బయట పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడని చెప్తూనే విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డే మొత్తం చేశారని చెప్పి బహిరంగ ఆరోపణ చేశారు విజయసాయి రెడ్డి గారు. అయితే దానిపై ఇప్పటి వరకు వాళ్ళు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే మరి వైసీపీ మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రకటించినటువంటి యుద్ధం ఎంత దూరం వెళ్ళి ఆగే అవకాశం ఉంటుందంటారు? వైసీపీ చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీ చేయిలే చేపల చెరువు అయిపోయింది. ఆ పార్టీ పరిస్థితి రాజావారి చేపల చెరువు అయిపోయింది. ఎందుకంటే ఈ డెక్కాయిట్లందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈ పులివెందల, అంటే కడప కూడా అనకూడదు, పులివెందల గ్యాంగ్, ఈ పులివెందల జే గ్యాంగ్, ఈ దొంగల ముఠ అంతా చేసి మోసగాడు అన్నట్టు చేరి ఒక శాఖ కాదు, నిలువెల్ల అవినీతి. ఇప్పుడు గనుల శాఖ తీసుకునేసరికేనేమో వెంకటరెడ్డి, వాడు కడపోడే. తర్వాత నీకు మైనింగ్ శాఖ బేవరేజ్ కార్పొరేషన్ తీసుకునే వాళ్ళకి వాడు కడపోడే, వాడు వాసుదేవరెడ్డి. ఒకడేమో రైల్వే నుంచి, ఒకడేమో ఎయిర్పోర్ట్స్ నుంచి.
ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మీదకి వచ్చాడికి వాడు అధర్మారెడ్డి, వాడు డిఫెన్స్ నుంచి. వీళ్ళంతా కడపోళ్ళే, వీళ్ళేం బయట వాళ్ళు కాదు. అంతా ఈ కడపోళ్ళు, పులివెందుల తాలూకు వాళ్ళు, వీళ్ళందరితో కూడా సింహాద్రిపురం మండలమే. కసిరెడ్డి రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇదంతా కడప. సిఎస్ జవహర్ రెడ్డి, మొత్తం కడప మిడతల దండుబడింది రాష్ట్రం మీద. ఆ కడప మిడతల దండుబడి సర్వం నాకేశారు రాష్ట్రాన్ని. ఈ మోసగాళ్ళకి మోసగాడు ఎవరంటే ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఏమన్నా నోట్లు వేలు పెడితే కొరకలేనోడే అయిందే. విక్రాంత్ రెడ్డి ఏంటంటే ఒక చిన్న మట్ట గుడిసె లాంటి వాడు, బుడద మట్ట గుడిసె అంటారు, బుడద పట్టుకుంటూ జారిపోతూ ఉంటుంది అనమాట. ఆ విజయసాయి రెడ్డి ఏంటంటే ఒక పెద్ద తిమ్మింగళం కదా ఇది, ఈ తిమ్మింగళానికి అంతా తెలుసు. అందువల్ల ఏంటంటే ఈ కేవీ రావు ఏం పత్తిత్తేం కాదు. ఈ కేవీ రావు అసలు స్టోరీ ఏంటంటే, కేవీ రావు ఇప్పుడు కేవీపీ రామచంద్రరావుని లాక్కు రావాలి కేసులోకి. కేవీపీ రామచంద్రరావుని పట్టుకుంటే ఈ కేవీ రావు భాగవతం అంతా బయటకు వస్తుంది. ఈ కేవీ రావుని క్రియేట్ చేసిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. ఆ కేవీపీ రామచంద్రరావు ఎవరు? రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుడు ఆత్మ. ఆ ఆత్మ బతికుంది. ఆ ఆత్మను లోపలేస్తే మొత్తం బయటకు వస్తుంది. ఈ కేవీ రావు భాగవతం, కేవీపీ భాగవతం, ఆయన మహామేత భాగవతం, ఇదంతా లింక్ అనమాట. మీరు ఊరకనే చిన్న తిమ్మింగ్లాలు ఉన్నాయి అనుకుంటున్నావే ఏంది. ఈ కేవీ రావు ఏవీ రావులాగా నాకేం తెలియదు అన్నట్టు పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతున్న కేవీ రావు వచ్చా. అది మనం ఇప్పుడు ఆయన పట్టుకు రావాలా, ఎవరిని? కేవీపీని పట్టుకు రావాలా ఈ కేసులోకి. కేవీపీని పట్టుకొచ్చి కేవీ రావుకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంది, కాలిఫోర్నియాలో రాజభవన్లో నీ ముద్దు ముచ్చట్లేంటని అడిగితే అప్పుడు వస్తుంది వైవి సుబ్బారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, స్వర్గస్థులైన మహామేత అయినటువంటి రాజశేఖర్ రెడ్డి, కాలిఫోర్నియా రాజ్యభవన్లో మీ అక్క దోస్తనం ఇంద్రబాబు అని అక్కడి నుంచి గుంజితే మొత్తం నర్రం లాగితే బయటికి మొత్తం కుంభకోణం అంతా బయటకు వస్తుంది. ఈయన పట్టుకుంటే ఏమొస్తుంది? విజయసాయి రెడ్డిని. వాడికి ఏంటంటే దొంగ పనులు ఎలా చేయాలా, దొంగ ఆడిట్ ఎలా చేయాలా, దొంగ పేపర్లు ఎలా తేయాలి అది మాత్రం తెలుసు. వాడు దోపిడీ తెలియదు. వాడికి ఏంటంటే ఎలా కొట్టేయాలి ప్లాన్ చేస్తాడు అంతే తప్ప వాడు దోచుకున్నది కాదు, దాచుకున్నది కాదు. వాడు ఏంటంటే ప్లాన్ చేస్తాడు. చట్టానికి దొరకకుండా డబ్బులు ఎట్ట కొట్టేయాలా, చట్టానికి దొరకకుండా దొంగ కంపెనీలు ఎట్ట పెట్టాలా, సూట్ కేసు కంపెనీలు ఎట్ట తయారు చేయాలా. వాడికి ఏంటంటే ఈ ఆడిటింగ్ తయారు చేయటంలో దిట్ట అంతే కదా. ఆడు తెలివిని ఉపయోగించుకొని వీళ్ళు దోచుకున్నారు తప్ప వాడేం దోపిడీదారుడు కాదు విజయసాయి రెడ్డి. మనం అనుకుంటే విజయసాయి రెడ్డి కాడ ఏముండే, వాడి దగ్గర ఏమీ లేదు, ఒంటి మీద బట్టలు తప్ప. కాకపోతే 4 కొంపలు ఉంటాయి, మా అంటే ఒక 200-300 కోట్లు ఆస్తి ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పుకుంటే 500 కోట్లు. అవన్నీ గాలి మాటలమ్మా, అవన్నీ నేను నమ్మను. అసలు మోసగాళ్ళకి మోసగాడు ఉన్నాడు వాడే. ఇదంతా ఏంటంటే చిన్న చిన్న వాగులు, వంకలు, నదులు అన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టు ఈ దోపిడీ మొత్తానికి ఏంటంటే కొరియర్స్ అనమాట. వీళ్ళందరూ అసలోడి కాడికి చేరతాయి. వాడే కలికాల జగన్నాసురుడు, వాడి కాడికి చేరతాయి అన్నమాట. ఇది ఏంటంటే కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి, వేరే వాళ్ళు ఎవరు లేరు. కర్త కర్మ క్రియ మొత్తం వాడే. కాబట్టి వాడు బయటపడకుండా వీళ్ళ ఛార్జ్ చేయించాడు అనమాట. ఆ పోర్టును లాక్కోవడానికి కారణం ఏంటంటే కేవీపీ రామచంద్రరావు ద్వారా ఈ పోర్టు ఇచ్చింది, మా నాన్న ద్వారా నీకు వచ్చింది ఆ పోర్టు, కాబట్టి మా నాన్న ఆస్తులన్నీ నాయే, నేను వెనక్కి తీసేసుకుంటానని విక్రాంత్ రెడ్డిని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల విక్రాంత్ రెడ్డి ఏం పసిపిల్లోడు కాదు. విజయసాయి రెడ్డి చెప్పింది వాస్తవమే. విక్రాంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు ఆ పోర్టు. ఇవాళ ఏంటంటే ఈడీ సిబిఐ కేసులు ఎంటర్ అయ్యాలకే తిరిగి రిటర్న్ మళ్ళీ రాసిచ్చారు వాళ్ళకి. ఎందుకు రాసిచ్చారు? ఇప్పుడు బిడ్డని ఆడబిడ్డని వాళ్ళకి ఇచ్చాడమ్మా, వాళ్ళు చేసే లంగా పనులు, లత్తుకూరు పనులు నీకెట్లా చెప్పి చేస్తారా? చేయరు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి పసిపిల్లోడు కాదు, చాలా మందికి తెలియదు. లాటరైట్ అని మన్యంలో మంచి విలువైన ఖనిజం ఉన్నింది, లాటరైట్. దాని పేరు ఏంటంటే లాటరైట్ అని ఉండేది. ఆ లాటరైట్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినోడు ఎవడు? విక్రాంత్ రెడ్డి కాదు. ఎన్ని వేల కోట్లు కట్టేచ్చారు. ఈ లాటరైట్ కేసు ఇంకా పెట్టలా గవర్నమెంటు. దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు లాటరైట్ కుంభకోణాన్ని? మన్యంలో ఆదివాసీలను, గిరిజనులను ముంచి వాళ్ళకి నెలకి 20,000 30,000 మంత్లీ శాలరీలు ఇచ్చి ఆ గ్రామాల్లో కుర్రోళ్ళని తిరుగుబాటు చేయనీయకుండా నైట్ అడవులో జ్వరబడి, గజ దొంగల్లాగా అడవులో పడి, అడవుల మీద పడి లాటరైట్ను లక్షల క్యూబిక్ మీటర్లు దేశ సరిహద్దులు దాటిచ్చారు. దాని కథ ఏంది?
ఇప్పుడున్న మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర దాని మీద దృష్టి సారించమంటుండా. లాటరైట్ కుంభకోణం బయటికిది విక్రాంత్ రెడ్డిని ఇరికిచ్చాల్సిన విక్రాంత్ రెడ్డి దాన్ని నడిపించినోడు లాటరైట్ కుంభకోణం. నీకు బాగా గుర్తుపెట్టుకో, ఇసుకేమో జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడే అనిల్ రెడ్డి అని ఉంటాడు, వైఎస్ అనిల్ రెడ్డి అని వాడు. ఇక్కడేమో లాటరైట్ కుంభకోణం మొత్తం చేసింది ఎవరు? ఎడ్డు బాసూరు ఈ విక్రాంత్ రెడ్డి. తర్వాత ఇంకో కుంభకోణం, మన లిక్కర్ కుంభకోణానికి ఎడ్డు బాసు ఎవరు? ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి పెట్టుకున్నాడు. గుట్కా కుంభకోణంలో ఒక్కడిని పెట్టుకున్నాడు. మీకు అర్థం కావటంలా స్టోరీ. ఇదంతా సంచులు మోసే బ్యాచ్ అనమాట, కొరియర్స్ బ్యాచ్ అనమాట. ఒక్కొక్క కంపెనీకి లిక్కర్ సప్లై చేసినటువంటి 7 కంపెనీలు 63% టోటల్ సప్లైలో 7 కంపెనీలకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చినందుకు మీరు చెప్పిన కమిషన్ 3,113 కోట్లు అవి వసూలు చేయటం, సాయంత్రానికి వసూలు చేయటం అన్నమాట. 3 పెట్టారు డబ్బు సంచులు. వీళ్ళు సంచులు మోసిన వాళ్ళే, సూట్ కేసులు మోసిన వాళ్ళే వీళ్ళు. మోసగాళ్ళకి మోసగాడు ఒకడున్నాడు. రాజకీయాన్ని నేరమయం చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం సంపద అంతా అనాపైచులతో సహా మోసగాడికి అడిగిపోయింది. కాబట్టి నేనంటున్నా ఈ లాటరైట్ కుంభకోణం తొందరగా బయటికి కొల్లు రవీంద్ర గారు ఎదురు చూస్తారు ప్రజలు. ఆ లాటరైట్ కుంభకోణంలో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లో దేశ సరిహద్దులు దాటిపోయిందమ్మా. అందువల్ల ఇది ఒకటి కాదు, చాలా పెద్ద కుంభకోణాలు జరుగున్నాయి. వీటన్నిటినీ ఈ కూటమి ప్రభుత్వం రాజధాని కట్టద్దా, పోలవరం కట్టద్దా, అభివృద్ధి చేస్తుందా, యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఈ దొంగలందరినీ భరతం పట్టాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఉంది ప్రభుత్వం దృష్టిలో. దీనికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి వెయ్యాల. ఈ కుంభకోణాలన్నిటికి కలిపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒక టీమును కానీ రిక్రూట్మెంట్ చేస్తే కానీ సరిపోయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాడా, పెట్టుబడులు తెస్తాడా, ఎంఓయూలు కుదుర్చుకుంటాడా, ఈ దొంగనాయాలను అమ్మడబడతాడా? అందువల్ల ఈ దొంగనాయాలను పట్టుకోవాలంటే స్పెషల్ జమ్ అంటే లీడర్లు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ అవినీతి మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే రాష్ట్రం బాబు గారిని నమ్మింది ఎందుకు? దొంగలను పట్టుకోమని. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, యువతకి ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా, దొంగల్ని భరతం పట్టాలా, ఎవరిని ఉపేక్షించకూడదు. వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేయాలా, వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలా. అప్పుడే రాష్ట్రం కూటమి ప్రభుత్వాన్ని సెల్యూట్ బాబు గారు అంటారు. వాళ్ళని వదిలేస్తే బాబు గారిని క్షమించరు. వాళ్ళని పట్టుకోమనే అధికారం ఇచ్చింది ప్రజలు. రైట్ సార్. అంటే రాష్ట్రంలో ఏ స్కాము ఏ స్కీమ్ కదిలించినా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆగుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఏ కేసులో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో దీంట్లో విక్రాంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. విక్రాంత్ రెడ్డిని ఎంత లేదన్నా కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బహిరంగంగానే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇంకో వ్యక్తి చెప్పాడు కాబట్టి. ఫైనల్లీ ఈ కేసులో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఆల్ రోడ్స్ లీడ్ టు రోమా, ఆల్ క్రైమ్స్ లీడ్ టు తాడేపల్లి ప్యాలెస్. అంటే నేరాలు ఘోరాలు మనం తీసుకున్నట్లయితే అటు హత్యలు కావచ్చు, నెక్స్ట్ ఈ అవినీతి కుంభకోణాలు కావచ్చు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా పేటరేగిపోయాయి. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళే వాటాల కోసం కొట్టుకొని రోడ్డెక్కి అతను గుట్టు ఇతను బయట పెడుతున్నాడు, ఇతను గుట్టు అతను బయట పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక సాయిరెడ్డి ఎపిసోడే కాదు, ఇప్పుడు వీటన్నిటిపైన కూడా మన మధు గారు చెప్పినట్టుగా టాస్క్ ఫోర్స్ వేయాల్సిన అవసరం. వేస్తామని కూడా వీళ్ళు గతంలో వాగ్దానం చేసిన పరిస్థితుల్లో మొత్తం భూ కుంభకోణాలన్నిటిపైన విచారణ జరపాలి. ఏది నీకు ఇచ్చాపురం దగ్గర నుంచి నీకు కుప్పం దాకా వట్టి ల్యాండ్ ఏంటి కబ్జాలు. దానికోసం ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చారు. ఇప్పుడు ఊరికే వీళ్ళు లిస్టు చదివితే కుదరదు. 14 లక్షల ఎకరాలు భూములు అన్యాక్రాంతం చేయాలని చూశారని దగ్గర 98,000 ఎకరాలు ఏది లాగేసుకున్నారని, 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందన్నారు. అతను సిసోడియా చెప్పిన దాని ప్రకారమైన, మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పిన దాని ప్రకారమైన మనం తీసుకున్నట్లయితే వచ్చినటువంటి వినతి పత్రాల్లో కూడా 60% భూములపైనే రెవెన్యూ మీదే ఇచ్చారు బాధితులంతా కూడా. అంటే రాష్ట్రంలో బాధితుల్ని వర్గీకరణ చేస్తే భూబాధితుల సంఖ్య నీకు 70% ఉంది. భూములు కోల్పోయిన వాళ్ళు ఇవాళ ఆ అసైన్డ్ భూములే కాదు, ఇళ్ల స్థలాలు కబ్జాలకు చేసిన వాళ్ళు, ఇవన్నీ బయటకు రావాలి, దోషులు శిక్షింపబడాలి. బాధితులకి న్యాయం జరగాలంటే
కేవలం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. నిన్న కూడా ఢిల్లీ వెళ్ళారు ముఖ్యమంత్రి, వెళ్ళినప్పుడు నిర్మలా సీతారామన్ వీళ్ళందరినీ కలిసి హోంశాఖ మంత్రిని కూడా దాన్ని ఆమోదం చేయాలి అని చెప్పి కేంద్రాన్ని అడిగిన పరిస్థితుల్లో సత్వర న్యాయం జరగాలి. మరోవైపు అతను పొంచి ఉన్నాడు, మళ్ళా నేను వస్తానంటున్నాడు ఆ రాక్షస ఇది గణం. ఇప్పుడు మళ్ళా మేము గెలుస్తాం, మళ్ళా మేము వస్తామని వాళ్ళు అంటున్న దీంట్లో ఇవాళ బాధితుల్లో ఒక రకమైన బెదురు కనపడుతుంది. ముందు మీరు నిందితులను అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ నుంచి బాధితులకు రక్షణ కల్పించాలి, భూములు కాపాడాలి. నెక్స్ట్ ఇవి ఏది ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కానీ, ఇసుక కుంభకోణం కానీ, అనిల్ రెడ్డినో లేకపోతే విక్రాంత్ రెడ్డినో కసిరెడ్డి రాజునో వీళ్ళని అడ్డం పెట్టుకుని చేసినది కాదు. అసలు మొత్తం కుంభస్థలం కొట్టాలి. ఎక్కడికి పోయింది ఈ డబ్బు అంతా? దేశం దాటిచ్చిన డబ్బు ఎంత? ఇక్కడ వివిధ రూపాలలో ఉన్న డబ్బు ఎంత? ఏది దాన్ని ఎలా మార్చారు? నగదు రూపంలో తీసుకున్నారా? ఆ తీసుకున్న నగదంతా కన్వర్షన్ ఎలా జరిగింది? ఇట్లాంటివన్నీ కూడా బయటకు రావాలంటే శాసనసభలో వీటిపైన కూలంకుషమైన చర్చ జరపాలి. దీనికోసం అసలు ఒక సెషన్సే జరపాలి. ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, అయిపోయింది, బడ్జెట్ ఆమోదం కూడా అయిపోయింది, రేపు పొద్దున్న సెషన్స్ ఎప్పుడో కంప్లీట్ అవుతాయి. మళ్ళా శీతాకాల సమావేశాలు జరిపే లోపు ఏది వర్షాకాల సమావేశాలు ఇంకొక ప్రత్యేకమైనటువంటి సెషన్ పెట్టి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు, ఇప్పుడు ఈ అప్రూవర్లుగా మారిన వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలు వాంగ్మూలాలు, ఇవాళ రేపో మళ్ళా విజయసాయి రెడ్డి 164 ఇస్తాడంటున్నారు. ఆయన నిన్న చెప్పాడు కదా ప్రెస్ మీట్లో, ఏంటి భయం అనేది నా రక్తంలో లేదన్నాడు. నేనేదో భయపడ్డానని, నేనేదో ప్రలోభాలకు గురయ్యానని, నా విశ్వసనీయత ఏదో సన్నగిల్లిందని జగన్ అన్నాడంటూ చాలా రోషపడ్డాడు. అతను నిన్న పిలిచినటువంటి ఆ విచారణ అధికారులతో కూడా ఏమని చెప్పాడు, వాళ్ళు ఇతను పలానా రోజు రమ్మని చెప్పలా, మళ్ళీ రమ్మంటారా ఇప్పుడు రమ్మంటారా అని అడిగాడు. విజయసాయి రెడ్డే సిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ నన్ను ఎప్పుడు రమ్మంటారు అని అడిగినప్పుడు అతన్ని వీళ్ళు పూర్తిగా ఉపయోగించుకోవాలి. అరెస్ట్ అవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నప్పుడు ఇవన్నీ బయట పెట్టాడు కదా. ఇవాళ రాజ్ కసిరెడ్డి పాత్ర బయట పెట్టాడు, విక్రాంత్ రెడ్డి పాత్ర బయట పెట్టాడు, ధనంజయ రెడ్డి పాత్ర, ఐఏఎస్ ధనంజయ రెడ్డి పాత్ర, కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడో కూడా చెప్పాడు. ఏ అధికారి, ఒక ఉన్నతాధికారి ప్రమేయం మేరకు నా పేరు ఇరికిచ్చారన్నాడు. ఎవరా ఉన్నతాధికారి? ఆ పేరు చెప్పనన్నాడు. ఆ సంతానం అండ్ కంపెనీ, ఆడిట్ కంపెనీ ఎవరు తెచ్చారంటే నాకు సంబంధం లేదు, కరికాల వల్లను చెప్పాడు. అతను తమిళనాడు, అతని మేరకు వాళ్ళు ఇచ్చాడు అని చెప్పాడు సంతానం అని కంపెనీకి. ధనుంజయ రెడ్డిని మరి పిలిపించాలి. ఏది అసలు ఇప్పుడు ఈ జరిగినటువంటి కుంభకోణాలన్నిటిలో కూడా వీళ్ళు ఏం చేశారు? ఇప్పటికీ 9 నెలలు అయిపోయింది, ఇది 10వ నెల. ఏదో ఐపీఎస్లను పట్టుకోవటం, కాదంబరి జత్వానీ కేసులో 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయటం, నిన్న కూడా సస్పెన్షన్ పొడిగిచ్చారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా, అదొక ఎపిసోడ్. అసలు ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకి రిజిస్ట్రేషన్లకి అటు పెద్దిరెడ్డి రాయలసీమలో అటవీ భూములు, సజ్జల ఫ్యామిలీ అక్కడ అటవీ భూములు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అసలు బుగ్గమఠం భూములు కూడా మింగేసిన పరిస్థితుల్లో ఎవరు? పెద్దిరెడ్డి. మదనపల్లి అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు కూడా తగలబెట్టారు. మా దగ్గర లిస్ట్ ఉందని నిన్న కూడా అనిత మేడం అన్నారు. అదే కాదు, ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు. ఇప్పుడు మీరు సాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి 27,000 ఎకరాలు కబ్జాలు చేశారని, అటు దసపల్లా భూములు, హైగ్రీవ భూములు, వీటన్నిటిపైన నీకు నిజాలు బయటికి రావాలి. ప్రభుత్వ ధనం కాపాడాలంటే ఒక కమిషన్ వేసుకోవాలి, ఒక టాస్క్ ఫోర్స్ని పెడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. రైట్ సార్. అధికారులు మళ్ళీ పిలిచినా వస్తాను, నాకు తెలిసిన సమాచారం నేను చెప్తాను అని చెప్పి నేను విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మరి విజయసాయి రెడ్డి గారు అయితే వైసీపీకి ఎదురెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు. మరి ఇక మీదట ఆయన వెల్లడించబోయే విషయాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఆయన పరిస్థితి ఏంటంటారు? నేను నిన్న చెప్పినా కదమ్మా, నిర్మించినోడికి కోల్చడం కూడా తెలుసుద్దని. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించినోడు వాడే. ఆ కుటుంబానికి అవినీతిని ఎలా చేయాలా, ఎలా చేయకూడదు, ఎలా తప్పించుకోవాలా అని అవినీతి సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి కోల్చడం చేతరాదా?
వాడిని అవమానించండి కాబట్టి వాడు గమ్ముగా ఎన్నుకుంటాడు. ఇప్పుడు శకుని గమ్ముగా ఎన్నుకున్నాడు, వాళ్ళ వంశాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టినాక శకుని గమ్మున్నాడా? వాళ్ళందరూ ఒక్కొక్క మెత్తుకు అండా జైలు వేస్తే శకుని బతికిచ్చారు. ఇదేరా నీకు ఇచ్చే ఆయుధం అని 2 పాచికలతో కురువంశం నిర్వంశం చేసిండు. కురువంశం నిర్వంశం అయిపోయింది. ఒక ముద్ద రోజు ఒక మెతికేస్తే పక్కటెముకలు తీల్చి వాళ్ళ నాయన 2 పాచికలు చేసి ఇచ్చిండు, మాయా పాచికలు. అట్టే విజయసాయిరెడ్డి వాడి ద్వారా సంపాదించుకొని 1000 కోట్లకు అధిపతులై రాష్ట్రానికి ముఖ్యమంత్రులై పారిశ్రామికవేత్తలైపోయిన ఈ ఎదవల్ని కూల్చడం వాడికి చేత కాదా? పోతే పోతా, ఉంటే ఉంటా, నాశనం చేసే పోతా అనుకున్నాడు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డిలో ఏంటంటే మానవత్వం పరిణమిస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి మంచిగా జరగద్ది. వాడైతే ఇంకా నిజాలు చెప్పడానికి తెగబడిపోయాడు. ఇంత బతికి నీళ్ళు లేని బావిలో నిగిడి దూచి చచ్చేదానికంటే నిజాలు చెప్పి చచ్చిపోతే బాగుండు అనుకొని తెగిచ్చుండు. కాబట్టి ప్రభుత్వం వాడిని ఆడుకుంటే మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి వాడిని భద్రంగా కాపాడాలా. ఏంది ఇప్పుడు సెక్యూరిటీ కావాల్సింది రాష్ట్రంలో ఊరికంటే జగన్మోహన్ రెడ్డికి కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఏదైతే ప్రొటెక్షన్ టీం ఉందో వాళ్ళందరినీ విజయసాయిరెడ్డికి పెట్టండి. ప్రభుత్వం ఏంటంటే కాపాడాలా. విజయసాయిరెడ్డికి మంచి Z+ భద్రత ఇచ్చి వాడిని కాపాడుకుంటే ఈ అవినీతి వటవృక్షం మొత్తం బయటకు వస్తుందని నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందమ్మా? ఏంటంటే స్టీలు, సిమెంటు, లాటరైటు, ఇసుక, గ్రానైటు, ల్యాండు, మైను, వైను, ఇలా పెండాకూడు మొత్తం నాకేసి రాష్ట్రాన్ని మాకేం తెలియదు, ఇదంతా కక్ష అంటే ఎట్ట కుదరదమ్మా? ధనుంజయ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలా. కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, కసిరెడ్డి డీజీపీగా చేసిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీగా ఎలగబెట్టిన జవహర్ రెడ్డిని, ఈ నలుగురిని కానీ అరెస్ట్ చేయగలిగితే కూటమి ప్రభుత్వము మొత్తం బయటకు వస్తుంది. ఒక్కడిని కూడా వదలబడలే. వీళ్ళందరమ్మా అదే పేక మొక్కలు ఈకల లాంటి వాళ్ళు. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయమను. ధనుంజయ రెడ్డి IAS ఆఫీసర్ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, CS జవహర్ రెడ్డిని, తర్వాత DGP కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చేసిండు కదా, వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయమను. మొత్తం బయటకు వస్తుందో లేదో కూటమి ప్రభుత్వమా? అసలు వాళ్ళకి మొత్తం తెలుసు ఆ బ్యాచ్కి, ఈ అవినీతికి ఎక్కడెక్కడ ఏర్లు ఉండవు, ఎక్కడెక్కడ ప్రెడ్లు ఉండవు, ఎక్కడెక్కడ కొరియర్లు ఉండవు, ఎలా పోయింది మొత్తం ఈ నలుగురికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ నలుగురిని కానీ అరెస్ట్ చేయగలిగితే కూటమి ప్రభుత్వమా ఏదో ఒక ద్వారా ఈ చైన్ మొత్తం బయటకు వస్తుంది. అంతకు తప్ప ఈ నలుగురిని అరెస్ట్ చేయకుండా తూతూ మంత్రాలు చేస్తే ఉపయోగం ఉండదు. విక్రాంత్ రెడ్డి వీళ్ళు కాదు. అసలు పట్టుకోవాలంటే నేను చెప్పిన ఈ నలుగురు IAS ఆఫీసర్ అయినటువంటి ధనుంజయ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కాడ పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత CS చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డిని, తర్వాత రాష్ట్ర DGPగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ అరెస్ట్ చేయగలిగితే మొత్తం బయటకు వస్తుంది. అసలోడు అప్పుడు వస్తుంది బయటికి. వీళ్ళకి తెలియకుండా భూములు పోయినాయి. ఆ చీఫ్ సెక్రటరీకి తెలియకుండా తగరపాలసలో ఎయిర్పోర్ట్ చుట్టూ భూములు పోయినాయి, అసైన్మెంట్ భూముల. ఎవరు చెప్తారు ఈ కబుర్లన్నీ? అంటే ఈ రవాణా అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది ఎవరు? DGP. రాష్ట్ర DGP గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. అందుకే వెహికల్ కొత్తవి కొనరు. ఎవరు కొనరు? 5-6 వేల కోట్లు వెహికల్స్ కొనరు. రేషన్ బియ్యంకి తరలించడానికి కొత్త బండ్లు కొన్నారు చూసావా, డోర్ డెలివరీ అని చెప్పి. డోర్ డెలివరీ కాదు రవాణా. ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? ఈ రేషన్ బియ్యం వాహనాలే వాళ్ళకి ఆయుధాలుగా మారినాయి. ఈ రేషన్ బియ్యం వాహనాలు రేషన్ తరలించడానికి ఉపయోగపడి, లిక్కర్ షాపుల్లో డబ్బు తరలించడానికి ఉపయోగపడింది. అందుకు కొన్నడు 5-6 వేలకు. మళ్ళీ ఆ 5-6 వేల కోట్ల వాహనాల కొనుగోలులో కూడా విక్రాంత్ రెడ్డి పాత్రే ఉందన్నమాట. ఆ వాహనాలు కొన్నది ఎందుకు? పేదల పేరు చెప్పుకొని పేదలకు రేషన్ సప్లై కాదు, రేషన్ స్మగ్లింగ్ చేయడానికి. అదే రేషన్ వాహనంలో లిక్కర్లో ఉన్న డబ్బు తరలించడానికి. ఈ అన్నిటికీ అర్థం కావటంలా. అందువల్ల ఏంటంటే ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటాడో అర్థమైంది ప్రజలకి. అందువల్ల ఏంటంటే వదలకూడదు. ఇందాక నేను చెప్పిందే కరెక్టు. కాన్స్టిట్యూట్ చేయాలి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేసి కోర్టు ద్వారా కాన్స్టిట్యూషన్ చేయాలి. రాష్ట్ర కోర్టుకి ఒక లెటర్ పెట్టాలి ప్రభుత్వం. దానికి పర్మిషన్ తెచ్చుకొని మెరుపు దాడులు కానీ చేస్తే, అంటే మళ్ళీ బెయిలు, కోర్టు నుంచి బెయిల్ తేవడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎవరు ఇంటర్ఫెరెన్స్ కాకుండా ఒక టాస్క్ ఫోర్స్ దళాన్ని, టాస్క్ ఫోర్స్ సపరేటు
జడ్జిని ఒక 3 మెంబర్ జడ్జిని పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కానీ ఈ కుంభకోణాలన్నీ బయటికి రావు. ఒరే నాయన ఇదేమితో ఇప్పుడు నాయన కలికాల కాలకేయుల ముఠాన్ని తక్షణం అరెస్ట్ చేయమని చెప్తుండ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.